హాయ్ అందరికీ. ఇవేంటో చూసారా? కందికాయలండి. ఇవైతే నాకు మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళ ఇంట్లోనే వేశారంట. ఒక 10 చెట్లు అలా ఆర్గానిక్గా పండిద్దామని చెప్పేసి వేశారంట. చాలా బాగున్నాయి కదా, లేతగా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇవి నేను ఎలా బాయిల్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఇవి స్టీమ్ చేస్తానంటే ఆవిరిలో ఉడికిస్తానండి. ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు వేసేసి ఒక బౌల్ని బోర్లిచ్చేసి చిల్లుల గిన్నె ఉండిద్ది కదా, చిల్లుల గిన్నెలో ఇవి కందికాయలు వేసేసి నీళ్ళు దాంట్లోకి రాకుండా ఆవిరిలో ఉడకడం కోసం ఇలా పెట్టేసి ఉడికిస్తాను. నేను స్వీట్ కార్న్ అయినా అలానే, పల్లికాయ అయినా అలానే ఉడికిస్తాను. ఇది కందికాయ కూడా అలానే ఉడికిస్తాను. అలా ఉడికించడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేది నేను మీకు ముందు వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశాను. ఒక 10 to 15 మినిట్స్ బాయిల్డ్ అవుతే సరిపోతుంది అవి. వీటిలో ఈ కందికాయలో పిల్లలకు అవసరమైన ప్రోటీన్స్, ఇంకా ఫైబరు, విటమిన్స్ అన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఇలా బాయిల్ చేసి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కూడా. ఇప్పుడు చూడండి ఉడికాయా లేదా అని చూస్తున్నాను. ఉడికిపోయాయండి. ఇంకా అంతలా అలా ఉడికితే సరిపోతుంది. 10 to 15 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. దీనివల్ల ఇలా స్టీమ్లో ఉడికించడం వల్ల ప్రయోజనం ఉంది, అదే యూజ్ ఉంది అని చెప్పాను కదా. అదేంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇలా ఉడికించడం వల్ల అదిగో చూడండి, చూస్తున్నారు కదా, అలా విత్తనాలు అలా అనగానే బయటకు వచ్చేస్తాయి. అదే వాటర్లో ఉడికించినాం అనుకోండి, వాటర్లో ఉడికించిన తర్వాత కొంచెం అతుక్కున్నట్టుగా, చేతులకు అతుక్కున్నట్టుగా ఉండిద్ది కదా. అలా ఏమీ ఉండకుండా ఇంక ఇవి లేతవండి. ఇవి లేతగా ఉన్నాయి. మనకు బయట అమ్ముతారు కదా, అవైతే కొంచెం ముదిరిపోయి బాగా అయ్యి ఉంటాయి, లావుగా అలా ఉంటాయి కదా. ఇవైతే చాలా లేతవి, చిన్న చిన్నవి. ఇవి ఇలా అనగానే ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి కదా, చేతులకు అవి ఏమీ అతుక్కోకుండా. బాగుంది కదా, పిల్లలకి ఇలా పెడితే చాలా చక్కగా తినేస్తారు కదా. అందుకోసమే నేను ఇలా స్టీమర్లో పెట్టాను. మీరు కూడా ఒకసారి ఇలా స్టీమ్ చేసి చూడండి, ఆవిరిలో ఉడికించి చూడండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.